ఆదికాండము 4వ అధ్యాయము 1-26 వరకు వచనములు చదువుదాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను అనెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను. కయ్యూనును అతని అర్పణలను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీవు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూనును నడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. నీవు నేలను స్వేదపరచునప్పుడు అది తన సారమును ఇంకా మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వేలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుండుదును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన చెయ్యేడంతలు కలుగును. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోముకు తూర్పు దిక్కున నొద్ద దేశములో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హనోకు పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయాయేలు మతుషయేలును కనెను. మతుషయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెళ్లి కొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు శీలా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై
గుడారములో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. ఇతడు సితారును సానికను వాడుక చేయు వారి కందరికి మూలపురుషుడు. మరియు సిల్లా తుబాల్కాయును కనెను. అతడు 14 గల రాగి పని ముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నీ చేయువాడు. తుబాలును సహోదరి పేరు నాయామ. లేమెకు తన భార్యతో ఆదా, ఓ సీలా, నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లేమెకు కోసము 7 వచ్చిన నేను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూని చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానము నియమించెనను కొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.